హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము ఈరోజు బయాలజీ సబ్జెక్ట్ లో డైజెస్టివ్ సిస్టమ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా 15 లెక్చర్స్ చూడకుంటే ఈ 15 లెక్చర్స్లో మనము ఫిజిక్స్ మొత్తం సబ్జెక్ట్ డిస్కస్ చేశాము. సో ఆ 15 లెక్చర్స్ మీరు మా యొక్క ఈ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. స్టూడెంట్స్, ఈ సిరీస్ మనము ఆర్ఆర్బీ, ఏఎల్పి, గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ మరియు పారామెడికల్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో మనము ఎన్సీఈఆర్టీ ఆధారితంగా డిస్కస్ చేస్తున్నాము. ఏవైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయో అవి డిస్కస్ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. స్టూడెంట్స్, ఇది మా టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ఇందులో కూడా జాయిన్ కండి సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్స్ కన్స్టిట్యూట్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? క్రింది అవయవ సమూహాలలో ఏది మానవ జీర్ణ వ్యవస్థ ఏర్పరుస్తుంది అన్నాడు. అంటే మానవ జీర్ణ వ్యవస్థకు ఏ ఏ ఆర్గన్స్ అనేవి మనకు డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి అని అంటున్నాడు. సో మనకు ఇక్కడ ఆప్షన్ ఏ చూడండి, లంగ్స్, ఇసోఫాగస్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్స్ కదా. లంగ్స్ వచ్చేసి మనకు ఊపిరి తీసుకోవడం వదిలేయడం దానికే యూజ్ అవుతుంది, అది డైజెషన్లో యూజ్ కాదు. సో ఏ ఈజ్ రాంగ్. చూడండి, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే. హార్ట్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, స్టమక్. హార్ట్ ఏంది? లివర్ బ్లడ్ ఫ్లో చేయడానికి, పంప్ చేయడానికి యూజ్ చేస్తుంది. హార్ట్ ఏం చేస్తుందంటే బ్లడ్ని ఫ్లో చేయడానికి, పంప్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో మనకు ఇది డైజెషన్లో యూజ్ కాదు. సో సి కూడా కాదు. కిడ్నీ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం. ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ అంటే ఆహార నాళం మరియు గ్లాండ్స్ అంటే కొన్ని రసాలు మనకు ప్రొడ్యూస్ చేస్తాయి. గ్లాండ్స్ అనేవి కొన్ని, ఆ రెండింటి ద్వారా మనకు డైజెషన్ అనేది జరుగుతుంది. ఆ ఎలిమెంటరీ కెనాల్లో ఏమేమి వస్తాయంటే మౌత్, ముఖం, ఇసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు, పెద్ద పేగు. అదే గ్రంథులు ఏమేమి ఉంటాయి? సెలివరీ గ్లాండ్స్ అంటే లాలాజల గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, లివర్, ప్యాంక్రియాస్. ఇవన్నిటి ద్వారానే మనకు మనం ఏమైనా ఫుడ్ తీసుకుంటే మనం మౌత్ ద్వారా అది మొత్తం డైజెస్ట్ అయ్యేంత వరకు ఇవన్నీ పనిచేస్తాయి. బక్కెల్ క్యావిటీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ డాష్ సిస్టమ్. ముఖ గుహ అంటే బక్కెల్ క్యావిటీ మనిషి డాష్ వ్యవస్థలో ఒక భాగం. సర్కులేషన్ రక్త ప్రసరణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమా జీర్ణ వ్యవస్థన, రెస్పిరేషన్ శ్వాస వ్యవస్థన, ఎమిషన్ విసర్జన వ్యవస్థన. మనకు బక్కెల్ క్యావిటీ అనేది మౌత్ దేనికి యూజ్ చేస్తుంది? డైజెషన్కి యూజ్ చేస్తుంది. అండ్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ ఓన్లీ డాష్ ఇన్సిజర్స్ ఇన్ హిస్ మౌత్. ఒక వయోజన మనిషి నోటిలో కేవలం డాష్ ముందరి పండ్లు ఇన్సిజర్స్ ఉంటాయి. 10, 8, 12, 4. ఇక్కడ చూడండి, ఇన్సిజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అడల్ట్ హ్యూమన్ హ్యాస్ డాష్ ఇన్సిజర్స్ ఇన్ ద మౌత్ అన్నాడు కదా. టోటల్ మౌత్లో ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి? ఇది కెనైన్ మధ్యలో 4 ఉన్నాయి కదా. 1, 2, 3, 4. కింద 4, పైన 4. 1, 2, 3, 4. ఇవి ఇన్సిజర్స్. టోటల్ 8 ఉన్నాయి. 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే కెనైన్స్ అడిగినాడు అనుకోండి, కెనైన్స్ ఎన్ని ఉన్నాయి? పైన 2, కింద 2, 4. మోలార్స్ 1, 2, 3. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. ఎంత? పైన 6, కింద 6 అంటే టోటల్ 12. ప్రీమోలార్స్ ఇక్కడ 2, 2, 2, 4. కింద 4 అంటే పైన 4 అంటే 8. ఇట్లా ఉంటాయండి. వాట్ ఈస్ టూత్ ఎనామెల్ మేడ్ ఆఫ్? పళ్ళ మీద ఉండే ఎనామెల్ ఏ పదార్థంలో తయారవుతుంది? కాల్షియం క్లోరైడా, కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం సల్ఫేట్. ఆన్సర్ ఈస్ కాల్షియం ఫాస్ఫేట్. టూత్ ఎనామెల్ వచ్చేసి కాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ హోమోడెంట్ టీత్ ఫౌండ్? కింది వాటిలో ఏ జంతువులో ఒకే విధమైన పళ్ళు, హోమోడెంట్ పళ్ళు ఉంటాయి? అంటే మనం ఇందాక హ్యూమన్ మౌత్లో చూసాం టీత్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంది, కానీ కొన్ని ఎనిమల్స్లో అన్ని టీత్ ఒకే రకంగా ఉంటాయి. అట్లాంటి దాన్నే హోమోడెంట్ టీత్ అంటారు. అవి దేంట్లో ఉంటాయి? ఫిష్, లెపర్డ్
అంటే చిరుత, హార్స్, గుర్రం, హ్యూమన్, మనిషిలో ఉండవు, హార్స్లో ఉండవు, లెపర్డ్స్లో ఉండవు. ఫిష్లో సేమ్ టైప్ ఆఫ్ టీత్, అన్ని టీత్ ఒకటిలాగా ఉంటాయి, దాన్నే హోమోడెంట్ టీత్ అంటారు. ఆన్ యావరేజ్ హౌ మెనీ టేస్ట్ బర్డ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ టంగ్? సగటున మనిషి నాలుకలో ఎన్ని రుచి కణాలు, టేస్ట్ బర్డ్స్ ఉంటాయి? 2000 to 8000, 1 million to 10 million, more than 10 million, 50,000 to 1 lakh. మనకు ఆన్సర్ వచ్చేసి మన నాలుక మీద టేస్ట్ బర్డ్స్ ఎన్ని ఉంటాయంటే 2000 to 8000 ఉంటాయి. సెలవరీ అమైలేజ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్? లాలాజల అమైలేజ్ అంటే సెలవరీ అమైలేజ్ డాష్ జీర్ణక్రియలో సహాయపడుతుంది అంటే సెల్యులోసా, ప్రోటీన్, స్టార్చ్, లిపిడ్. సెలవరీ అమైలేజ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్. మనకు నోట్లో ఇది స్టార్చ్ అనేది ఆహారం తీసుకుంటాం కదా, అది స్టార్చ్ ఫామ్లో ఉంటుంది. అదేం చేస్తుంది, ఫస్ట్ మాల్టోస్లో విడదీస్తుంది, దాని తర్వాత లాస్ట్ ఫైనల్ గ్లూకోజ్లో మారాలి. సో మనకు సెలవరీ అమైలేజ్ స్టార్చ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ స్టార్చ్. ద నార్మల్ pH range of saliva is 6.2 to 7.6, which is an average of 6.7. మన నోట్లో లాలాజలం ఉంటుంది కదా, దాని pH వాల్యూ 6.2 to 7.6 ఉంటుంది. యావరేజ్గా మనం 6.7 తీసుకుంటాం. హౌ డస్ ఫుడ్ మూవ్ త్రూ ఇసోఫాగస్? భోజన గ్రాసనాళం ఇసోఫాగస్ ద్వారా ఎలా కదులుతుంది? బై గ్రావిటీ, గురుత్వాకర్షణ ద్వారా, బై సిలియా ద్వారా, బై కెమికల్ అబ్జార్ప్షన్ రసాయన శోషణ ద్వారా, బై వేవ్ లైక్ మజిల్ కాంట్రాక్షన్ తరంగం లాంటి మస్కులర్ సంకోచాల వల్ల. ఇసోఫాగస్లో మనకు మస్కులర్ కాంట్రాక్షన్, ఇసోఫాగస్ అంటే ఈ పైప్ నోటి నుంచి స్టమక్ వరకు పైన స్టమక్ వరకు వెళ్ళే పైప్ని ఏమంటారు అంటే ఇసోఫాగస్ అంటాం. ఇసోఫాగస్లో మస్కులర్ కాంట్రాక్షన్ ద్వారా మనకు ఫుడ్ అనేది కిందికి వెళ్తుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేదే ఇసోఫాగస్. ఇక్కడ మస్కులర్ కాంట్రాక్షన్, దాన్నే పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం. లెంత్ వచ్చేసి 25 సెంటీమీటర్స్ ఉంటుంది ఇది ఇసోఫాగస్. ఇట్ హెల్ప్స్ ద బోలస్ రీచ్ ద స్టమక్ బై ద ప్రాసెస్ కాల్ పెరిస్టియాలిసిస్. బోలస్ అంటే ఫుడ్. పెరిస్టియాలిసిస్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ వేవ్ లైక్ మజిల్ కాంట్రాక్షన్ ఇన్ ద ఇసోఫాగస్ దట్ పుష్ ద ఫుడ్ టువర్డ్స్ ద స్టమక్. అంటే పుష్ చేస్తూ మస్కులర్ కాంట్రాక్షన్ ద్వారా మనకు ఫుడ్ అనేది స్టమక్లో చేరుతుంది. ఈ ఇసోఫాగస్ లెంత్ వచ్చేసి 25 సెంటీమీటర్స్, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇన్ ద హ్యూమన్ స్టమక్? మానవ కడుపులో జఠర రసాన్ని pH విలువ ఎంత అన్నాడు. మనకు pH వాల్యూ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈజ్ 1.2. గ్యాస్ట్రిక్ జ్యూస్ దేంట్లో ఉంటుందంటే స్టమక్. మనకు స్టమక్లో ఫుడ్ అనేది డైజెస్ట్ కావడానికి ఇక్కడ ఒక జ్యూస్ ఉంటుంది, దాన్నే గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ మనకున్న స్టమక్ లేయర్ ఉంటుంది కదా, దీన్ని తగిలిన అది ఏం కాకూడదు అంటే మ్యూకస్ లేయర్. ఇది ఒక మ్యూకస్ లేయర్ అనేది ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్ వల్ల మనకు అసిడిటీ అనేది, యాసిడ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా మనకు ఆ ఎఫెక్ట్ అనేది చూపించదు మ్యూకస్ లేయర్. సో గ్యాస్ట్రిక్ జ్యూస్ వాల్యూ pH వాల్యూ వచ్చేసి 1.2. ఇక్కడ చూడండి, గ్యాస్ట్రిక్ జ్యూస్ pH వాల్యూ ఈజ్ 1.2. అదే లెమన్ జ్యూస్ 2.2. ప్యూర్ వాటర్ ఆర్ బ్లడ్ pH వాల్యూ 7.4. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10. సోడియం హైడ్రాక్సైడ్ NaOH 14. అంటే ఇక్కడ అసిడిక్ క్యారెక్టరీ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బేస్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటుంది, అంటే అసిడిటీ క్యారెక్టరీ తక్కువ ఉంటుంది. పెప్టిక్ అల్సర్ ఈస్ కాజ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్? పెప్టిక్ అల్సర్ కింది వాటిలో ఏ జీవ కారణం ద్వారా జరుగుతుంది అంటే వామ్సా, బ్యాక్టీరియానా, ప్రోటోజోనా, వైరసా? మనకు పెప్టిక్ అల్సర్ వచ్చేసి హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ద్వారా జరుగుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. న్యూట్రియన్స్ ఫైనల్ ప్రోడక్ట్. మనకు కార్బోహైడ్రేట్స్ ఉందనుకోండి, అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది డైజెషన్ తర్వాత? గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది. ప్రోటీన్స్ వచ్చేసి అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ గ్లిజరాల్. విటమిన్స్ అనేవి ఎందులో చేంజ్ కావో అవి డైరెక్ట్ కన్స్యూమ్ అయిపోతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ ప్రొడ్యూస్ ఇన్ ద స్టమక్? క్రింది వాటిలో ఏది కడుపులో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్ జీర్ణక్రియ ఎంజైమ్? HCl, పెప్సిన్, మాల్టేస్, యాంట్రోకైనసిన్. మనకు ప్రోటీన్స్ వచ్చేసి పెప్సిన్. ప్రోటీన్ వచ్చేసి అమైనో యాసిడ్గా కన్వర్ట్ కావాలి డైజెషన్ తర్వాత, అమైనో యాసిడ్స్. ఈ అమైనో యాసిడ్స్ కన్నా ముందు మనకు
పెప్సిన్ అనే ఎంజైమ్ ద్వారా ప్రోటీన్ అనేది పెప్టైడ్గా ఫామ్ అయ్యి దాని తర్వాత పెప్సినోజన్ తర్వాత తీసుకొని ఎంజైమ్ అప్పుడు అమైనో యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ప్రోటీన్ ఈస్ కన్వర్టెడ్ బై యూజింగ్ ద ఎంజైమ్ పెప్సిన్. బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ద స్టమక్ ఈజ్ అ థిక్ వాల్ బ్యాగ్, ఇట్ షేప్ ఈజ్ లైక్ ఫ్లాటెడ్ జే. స్టమక్ షేప్ వచ్చేసి జే షేప్లో ఉంటుంది. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ది స్టమక్ సీక్రెట్స్ మ్యూకస్. సో ఆ మ్యూకస్ లేయర్ ఉంది కాబట్టి మనకు అసిడిటీ అంత కనపడదు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్. ద మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద లైనింగ్ ఆఫ్ స్టమక్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఆఫ్ హూఫ్డ్ యానిమల్. కాళ్ళు గల జంతువుల కడుపులోని పెద్ద భాగం ఏది? ర్యూమెనా, అబోమాసమ్, ఒమాన్సమ్, రెటికులం. ఆన్సర్ వచ్చేసి ర్యూమెన్. ర్యూమెన్ అంటే ఏంది? ఈ ఏరియాని రూమెన్ అంటాం. మనకు కౌ ఎప్పుడు చీవింగ్ చేస్తున్నట్టు చేస్తుంది కదా ఫుడ్ లేకుండా. ఎందుకంటే ఈ రూమెన్లో తిన్న గ్రాస్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది ఫస్ట్. దాని తర్వాత అది ఫ్రీ టైంలో ఏం చేస్తుంది? తీసుకొని బయటికి మళ్ళీ నములుతుంది. ఈ ఏరియాలో ఫుడ్ స్టోర్ చేస్తుంది కదా, దాన్నే రూమెన్ అంటారు. డిడ్యూనమ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. డిడ్యూనమ్ డాష్ యొక్క భాగం. స్మాల్ ఇంటెస్టైనా, గ్లాడరా, ఓవేరియా, లార్జ్ ఇంటెస్టైనా. ఆన్సర్ ఈజ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి పైన డిడ్యూనమ్, ఇది స్టమక్కు కనెక్ట్ అవుతుంది. జిజునమ్, ఇది మిడిల్ పార్ట్. ఈలియం వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్కి కనెక్ట్ అవుతుంది. ఇది డిడ్యూనమ్ ఈజ్ కనెక్టెడ్ టు ద స్టమక్. ఇది జిజునమ్. తర్వాత లాస్ట్ ఈలియం అనేది స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్కు కనెక్ట్ చేస్తుంది. ద లెంత్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ 7.5 meters. So the small intestine is highly colloid and it is about 7.5 meters. It receives a secretion from the liver and pancreas. స్మాల్ ఇంటెస్టైన్లో మనకు కొన్ని జ్యూసెస్ ఇట్లా హార్మోన్స్ ఉన్నాయి కదా, అవి రిలీజ్ చేస్తాయి. ఏవేవి? లివర్ అండ్ ప్యాంక్రియాస్ ద్వారా. లివర్ ద్వారా బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ ద్వారా ప్యాంక్రియాటిక్ జ్యూస్ మనకు రిలీజ్ అవుతాయి. అప్పుడే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. దేంట్లో? స్మాల్ ఇంటెస్టైన్లో మొత్తం ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది. విచ్ సబ్స్టాన్స్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. కింది వాటిలో ఏ పదార్థం పిత్తాశయంలో నిల్వ అవుతుంది? లింఫా, బ్లడ్డా, బైల్. పిత్తమా, వాటర్, నీరు. ఆన్సర్ ఈజ్ బైల్. గాల్ బ్లాడర్లో మనకు బైల్ జ్యూస్, పిత్తరసం ఉంటుంది. ఇది లివర్లో మనకు ఒక చోట గాల్ బ్లాడర్ ఉంది కదా, చిన్న పార్ట్. ఇక్కడ నుంచి బైల్ జ్యూస్ అనేది సీక్రెట్ అయ్యి మనకు ఏం చేస్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లో ఇట్లా రిలీజ్ చేస్తుంది. ఇది ప్యాంక్రియాస్ ద్వారా మనకు ప్యాంక్రియాటిక్ డట్ ద్వారా మనకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది రిలీజ్ చేస్తుంది. బైల్ అండ్ ఇట్స్ ఫార్మేషన్. పిత్తం మరియు దాని ఫంక్షన్ ఏమేమి అంటున్నాడు? ఇట్ ఈస్ ప్రొడ్యూస్ బై ద లివర్ బట్ అక్యుములేట్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద గాల్ బ్లాడర్. అంటే బైల్ జ్యూస్ లివర్లో ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ ఎక్కడైతుంది? గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. 95% emulsion of fat breaking into small pieces of fat or fatty acids is done through the bile juice. 95% breaking down of fat దేని ద్వారా జరుగుతుందంటే బైల్ జ్యూస్ ద్వారానే జరుగుతుంది. డాష్ shrinks the size of larger fat globules allowing the enzymes to work more effectively. డాష్ పెద్ద కొవ్వు గ్లోబుల్స్ పరిమాణాన్ని తగ్గిస్తూ దాంతో ఎంజైమ్స్ మరింత సమర్థవంతంగా పనిచేయగలదు. ఏదంటే బైల్ సాల్సా, హైడ్రోక్లోరిక్ యాసిడా, ప్యాంక్రియాటిక్ జ్యూసా, intestinal juice. Answer is bile salts. Which of the following part of alimentary canal carries out the complete digestion of carbohydrates, proteins and fats? క్రింది వాటిలో ఏ ఆహార నాళ భాగం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వుల పూర్తి జీర్ణక్రియను నిర్వహిస్తుంది? అంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు, లార్జ్ ఇంటెస్టైన్ దగ్గర పెద్ద పేగు, స్టమక్ దగ్గరన ఇసోఫాగస్ గ్రాసనాళం. ఈ 3 వచ్చేసి మొత్తం డైజెస్ట్ ఎక్కడ అయిపోతాయంటే స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగులోనే డైజెస్ట్ అయిపోతాయి. What are the enlarged finger-like processes in the absorption area of small intestine called? చిన్న పేగు శోషణ ప్రాంతంలో పెద్దవైన వేలు లాంటి పెరుగుదలలను ఏమంటారు? గ్లాండ్స్, గ్రంథుల, విలియా, స్ప్రౌట్, మొలక, బ్యారియర్, అవరోధం. ఆన్సర్ వచ్చేసి మనకు స్మాల్ ఇంటెస్టైన్లో విలీ లైక్ స్ట్రక్చర్ అంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అదేం చేస్తుంటాయంటే మనకు ఎనర్జీ అబ్జార్బ్ చేస్తుంటాయి. సో విలీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which part of digestive system absorb water and salt from the undigested food? జీర్ణ వ్యవస్థలో ఏ భాగం జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు లవణాలను శోధిస్తుంది? స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు, స్టమక్ కడుపు, ప్యాంక్రియాస్, అగ్నాశయం. లార్జ్ ఇంటెస్టైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లార్జ్ ఇంటెస్టైన్ కూడా 3 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. సీసం. ఇక్కడ చూడండి,
large intestine, cecum, colon, and rectum. The instrument used to examine the human digestive system is called. మానవ జీర్ణ వ్యవస్థ పరిశీలించడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమని పిలుస్తారు? అసిలియోస్కోప్, మైక్రోస్కోప్, ఎండోస్కోప్, రేడియోగ్రాఫ్. హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంది ఎగ్జామిన్ చేయడానికి మనము ఎండోస్కోప్ చేస్తాం. ఇట్లా ఎండోస్కోప్ వైర్ పంపించేసి మన స్టమక్లో అసిడిటీ ఎట్లుంది మొత్తం చూసేదే ఎండోస్కోప్. ఇట్లా ఇది ఇసోఫేగస్ పైప్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యాస్ ఎ రిలేటివ్లీ లాంగ్ స్మాల్ ఇంటెస్టైన్? ఇందాకే డిస్కస్ చేసాం కదా, అంటే హ్యూమన్. ఏది? కౌ. కౌ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. ప్లీజ్ జాయిన్ దిస్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.